అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. ఏపీ మెగా డిఎస్సి 2020కి సంబంధించినటువంటి అభ్యర్థులకు పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఏదైతే మరో 2 పేపర్కి సంబంధించినటువంటి కీ పేపర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎవరెవరికి ఒక కీ పేపర్స్ రిలీజ్ చేశారో తెలుసుకొని ఈ వీడియో తరఫున మనకి ఇదివరకే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముందుగా తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే మెగా డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, మనకి ఇక్కడైతే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. మనం న్యూస్లో ఉన్నాము. ఏపీ 16,437 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డిఎస్సిలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, అదేవిధంగా 17న జరిగిన జంతు శాస్త్రం ఇంగ్లీష్ మీడియం పరీక్షల ప్రాథమిక కీ విడుదలైందని ఇక్కడ ప్రకటించడం జరిగిందన్నమాట. 14వ తారీఖు నాడు ఏదైతే ఎగ్జామ్ జరిగిందో మనకు పీజీటీ ఇక్కడ వృక్షశాస్త్రం కావచ్చు, అదేవిధంగా 17వ తారీఖు జరిగినటువంటి ఇక్కడ జంతు శాస్త్రం సంబంధించిన ఏదైతే ప్రాథమిక కీ అయితే మనకు విడుదల చేయడం జరిగింది వెబ్సైట్ అనమాట. ఈ ప్రాథమిక కీలపై ఈ నెల 29 లోపు అభ్యంతరాలను తెలియజేయాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అదేవిధంగా అలాగే ఈ పరీక్షల రెస్పాన్స్ షీట్లను కూడా ఇవాళ నుంచి అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ మనకు తెలపడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట మనకు ఇక్కడ ఆ వెబ్సైట్ నుంచి చెక్అవుట్ చేశారు. ఇంకైతే మనకైతే కీ అయితే అప్డేట్ చేయలేదు. ఒకసారి కీ అప్డేట్ చేయగానే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట మీకు సంబంధించిన ఏదైతే వృక్షశాస్త్రం కావచ్చు, అదేవిధంగా జంతు శాస్త్రం సంబంధించిన కంప్లీట్ గా కీ పేపర్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాం. మళ్ళీ అప్కమింగ్ వీడియోలు మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్తో అప్డేట్ గా ఉండండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం. జై హింద్.